ఈ వీడియోలో కనబడుతున్న కోళ్ళకి ఎటువంటి హాని జరగటం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమీర్ ఫార్మ్స్. ఫ్రెండ్స్, మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ అనేది దానిలో పెట్టుకుంటే మన వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, మనం కోళ్ళు అనేది బయట నుంచి కొనుక్కు తెచ్చుకున్న మన సొంతమైనా సరే మనకి ఫస్ట్ సెకండ్ టైం అనేది మనం ట్రయల్స్ అనేవి వేసుకుంటాం కదా ఫ్రెండ్స్. ఆ ట్రయల్స్ అనేది మనకి ఏంటంటే, మన పుంజ అనేది బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుందని మనం 2-3 ఆటల మీద అనేది ఎక్స్ట్రాగా కూడా వదులుతుంది జరుగుతుంటుంది ఫ్రెండ్స్. అది కోళ్ళు పెంచి ఎవరికనేది సాధ్యకరం. దానివల్ల ఏమవుతుందంటే, మన పట్టాలు కావటం వల్ల దానికి బాడీ పెయిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. బాడీ పెయిన్స్ అనేది ఎక్కువగా ఉండటం వల్ల 2-3 రోజుల తర్వాత అది నీరసించడం, కొద్దిగా స్లోగా దెబ్బలాడటం, లేదా మేత అనేది తక్కువగా తినటం అనేది జరుగుతుంటాయి ఫ్రెండ్స్. అందుకని నేను చెప్పే చిట్కా ఏంటంటే, మనం కోళ్ళని దెబ్బలాడించిన తర్వాత ఈవినింగ్ టైంలో కంపల్సరీగా మనం జెండు బామ్ అనేది కోళ్ళకి మజిల్స్కి బాగా రాసుకోవాలి ఫ్రెండ్స్. దాని తర్వాత గోరువెచ్చని నీరు తీసుకోవాలి ఫ్రెండ్స్. అదేమిటంటే, మనం స్నానం చేసేటప్పుడు ఉండే వేడి మాత్రమే, బాగా ఓవర్ హీట్ అయినట్టే కోడి అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే చల్లగా బాగా కూలింగ్ వాటర్ వేసినా సరే దానికి అనేది ఉపకారం ఉండదు. మనం రాసిన జెండు బామ్ దానికి పట్టి బాడీకి బాగా హీట్ లాగేలాగా కరెక్ట్ లెవెల్లో పెట్టాలి ఫ్రెండ్స్. క్లాత్ అనేది ఒక 5-6 పొర అనేది ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. వేడి అనేది మట్టుకి కంపల్సరీగా మనకి తాగితే పర్వాలేదు అన్నట్టుగానే ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అట్లా బాడీ పెయిన్స్ ఉండటం వల్ల అది కూడా ఇబ్బంది పెట్టదు ఫ్రెండ్స్. మనకి జెండు బామ్ రాయటం వల్ల దాని బాడీ పెయిన్స్ అనేవి వెళ్ళిపోతుంటాయి ఫ్రెండ్స్. అందుకని కంపల్సరీగా మనం ఈ పని చేసుకోవాలి ఫ్రెండ్స్. చెప్పాలంటే మేము ఇది శాఖలు తీయడం ఫ్రెండ్స్. అంటే మనం వాటర్తో తీసుకుంటాం అంటున్నాం ఫ్రెండ్స్. మనం ఇది వారంకి ఒకసారి కింద ఫైటింగ్ వేసిన ప్రతిసారి తీసుకున్న ప్రాబ్లం ఏమి ఉండదు. అలాగని ప్రతిరోజు అదే పని మీద ఉండకూడదు ఫ్రెండ్స్. చాలామంది అడుగుతున్నారు ఫ్రెండ్స్, వీడియోస్ అన్న వారం రోజుల నుంచి రావట్లేదటని. నేను అనేది వేరే వర్క్ అనేది వెళ్ళటం జరిగింది ఫ్రెండ్స్. అందుకని వీడియోస్ లేట్ అవుతున్నాయి. నేను మరలా ఒక 10 days తర్వాత మళ్ళీ మన వీడియో వస్తుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా ఈ బాడీ మసాజ్ లాంటిది చేస్తే కోడి అనేది యాక్టివ్నెస్ పెరుగుతుంది ఫ్రెండ్స్. కోడి అనేది డల్నెస్ అనేది తగ్గుతుంది. దానికోసమని బాడీ మసాజ్ అనేది చేసుకుంటాం ఫ్రెండ్స్. ప్రతి కోడికి కూడా మనం ఫైటింగ్ చేసిన తర్వాత ఇలాగా ప్రతి పార్టు రెక్కల కింద దానికి ఎందుకంటే మనకు బాడీ పెయిన్స్ వస్తే ఎలా చేసుకుంటాం అలాగే ఫ్రెండ్స్. ప్రతి రెక్కల కింద, తోక కింద, కాళ్ళకి, ముఖ్యంగా మోకాళ్ళకి, తొడకాలకి, 2 కాళ్ళ మధ్యలోని బాడీకి మొత్తం పర్ఫెక్ట్గా ఉండాలి ఫ్రెండ్స్. అది మెడ మీద అనేది డబ్బులు ఎక్కువ తోలుతాయి కాబట్టి మెడ కింద కంపల్సరీగా పెట్టి ఉండొచ్చు ఫ్రెండ్స్. అది పెడతాం వల్ల ఏంటంటే, ఏదన్నా ఒకవేళ దెబ్బ అనేది గట్టిగా తగిలినా, నరాలు తగిలినా అనేది హీటింగ్ అనేది దానివల్ల కంపల్సరీగా మనకు కోడి రిజల్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. చాలామంది అంటుంటారు, మనం కొన్నప్పుడు బాగా దెబ్బలాడింది తర్వాత మళ్ళీ స్లో అయింది అనుకుంటారు. ఏం లేదు ఫ్రెండ్స్, మనం కొన్ననే ఎక్కువగా ఓవర్గా ఫైటింగ్ అనేది చేస్తాం. దానివల్ల 2-3 రోజులు అనేది కోడి కొద్దిగా డల్లగుండి ఆగుతుంది. మనం ఇలా శాఖలను తీసుకుంటే రెగ్యులర్గా అది మామూలుగానే ఉంటుంది ఫ్రెండ్స్. మనం కొనే ప్రతి కోడికి ప్రతి దెబ్బలాడించే తీసుకుంటాం కాబట్టి ఈ పని చేసుకోవాలి ఫ్రెండ్స్. నా సలహా ఏమిటంటే, మనం కోడిని కొన్న తర్వాత వేసిన ఫైటింగ్ తర్వాత మళ్ళీ మనం ఒక 10 days అనేది ఫైటింగ్ అనేది పెట్టకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అది కొత్త ప్లేస్కి రావటం వల్ల ఫీడింగ్ అనేది కొద్దిగా తక్కువగా తీసుకుంటుంది. కొత్త ప్లేస్ వల్ల అది బెదిరితో కూడా ఉంటుంది. కోడి పిల్ల పారిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే ఈ కోళ్ళకి అనేది ఫైటింగ్ అనేది పెట్టకూడదు. తీసుకొచ్చిన తర్వాత ఎక్కువ కోళ్ళ దగ్గర కూడా మా సెంటర్లో పెట్టకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే కోతలకు పేలిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఫీడింగ్ అనేది చాలా కరెక్ట్గా ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఉదయం పూట, సాయంత్రం పూట ఒక లెక్క అంటూ ఉండాలి ఫ్రెండ్స్. సాధ్యమైనంత వరకు నేనైతే ఈవినింగ్ టైంలో ఫీడింగ్ ఇచ్చుకుంటాను ఫ్రెండ్స్. ఉదయం నుంచి ఆకలితో ఉంటుంది కాబట్టి ఫీడింగ్ అనేది మనం ఇచ్చిన వెంటనే ఫీడ్ ఫాస్ట్గా తీసుకుంటుంది. దాని ఫీడింగ్ అయిపోయిన వెంటనే మనం ఫీడర్లు అనేది తీసేయాలి ఫ్రెండ్స్. దాని దగ్గర ఉంచడం వల్ల అది అలాగే వండిచ్చేసి పారవేసే అవకాశం ఉంటుంది.
కోడి ఫీడింగ్ కూడా తగ్గించేస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.